ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి సితారే జమీన్ పర్. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. సో ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీలో అమీర్ ఖాన్ గారు యాక్ట్ చేయడం, ఈ మూవీని అమీర్ ఖాన్ గారే ప్రొడ్యూస్ చేయడం ఈ మూవీకి మెయిన్ అట్రాక్షన్ చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ మూవీలో 10 డిసేబుల్ పీపుల్స్ అయితే ఉంటారన్నమాట. వాళ్ళతో ఈ డైరెక్షన్ టీం వాళ్ళు ఎలా యాక్ట్ చేపించారు, ఎలాగా వాళ్ళతో డైలాగ్ చెప్పించారు, ఎలాగా కొన్ని ఎమోషన్ సీన్స్ లో వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా పలికిచ్చారు, సో అనే సీన్స్ మనం చూస్తుంటే ఫస్ట్ వాళ్ళతో ఇవన్నీ చేపించిన డైరెక్షన్ టీమ్ కి హ్యాట్సప్ అని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్ గా ఈ మూవీలో అంటే 10 డిసేబుల్ పీపుల్స్ అండ్ అలాగే ఒక నార్మల్ పీపుల్, అంటే ఆ డిఫరెన్స్ చూపించారు అనమాట. డిసేబుల్ పీపుల్ కి నార్మల్ పీపుల్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటనేది ఈ మూవీలో చాలా బాగా చూపించారని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీలో ఫ్యూ ఎమోషన్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి అనమాట. ముఖ్యంగా ఇంటర్వెల్ పోర్షన్, క్లైమాక్స్ పోర్షన్ ఈ మూవీకి మెయిన్ హైలైట్ ఇస్తే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో అమీర్ ఖాన్ అండ్ అలాగే జెనీలియా, సో వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది అంత వర్కౌట్ అనేది నాకైతే అనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కూడా ఈ మూవీకి కొంత మైనస్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఈ మూవీ స్టోరీ పరంగా చెప్పుకోవచ్చు వస్తే ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన అమీర్ ఖాన్ అలియాస్ గుల్షన్. సో గుల్షన్ తనేంటి ఒక బాస్కెట్ బాల్ టీమ్ అసిస్టెంట్ కోచ్ అనమాట. సో అసిస్టెంట్ కోచ్ అయిన గుల్హన్ ని కోర్టు ఒక 10 డిసేబుల్ పీపుల్ కి బాస్కెట్ బాల్ ట్రైనింగ్ ఇవ్వమని ఆదేశం అయితే ఇచ్చింది అనమాట. సో ఆ కోర్టు ఆ గుల్హన్ కి ఎందుకు ఆ పనిష్మెంట్ ఇచ్చింది అండ్ అలాగే గుల్హన్ ఆ 10 డిసేబుల్ పీపుల్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అనే పాయింట్ మీద ఓవరాల్ స్టోరీ అయితే వెళ్ళిపోద్దని చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో మెయిన్ ఏంటంటే సో 10 డిసేబుల్ పీపుల్స్ వాళ్ళు ఎలా ఉంటారు అండ్ అలాగే వాళ్ళకున్న డిఫెక్ట్ ని ఫేస్ చేసి వాళ్ళు ఎలా సక్సెస్ అవుతారు అండ్ అలాగే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు అనే పాయింట్లే ఈ మూవీకి మెయిన్ హైట్ గా నిలిచినప్పటికీ ఈ మూవీలో మెయిన్ ఏంటంటే బాస్కెట్ బాల్ అనే ఒక గేమ్ అయితే ఉంది అనమాట. సో ఆ గేమ్ ని ఇంట్రెస్టింగ్ గా చూపించలేకపోతారు అనేది నా మెయిన్ మైనస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ మూవీ క్లైమాక్స్ లోని ఆ గేమ్ ని చాలా బాగా హ్యాండిల్ చేశారు అనమాట. ఎందుకంటే ఈ మూవీ క్లైమాక్స్ లో సో ఆపోనెంట్ టీం వాళ్ళు హైట్ గాను అండ్ అలాగే స్ట్రాంగ్ గా ఉండరు. సో టీం కోచ్ అయిన గుల్హన్ వాళ్ళ టీం కి ఒక చిన్న ఐడియా అయితే ఇస్తాడనమాట. సో హైట్ గా ఉన్న వాళ్ళ కాళ్ళ దగ్గర నుంచి పాస్ ఇస్తే వాళ్ళు పట్టుకోలేరు. సో ఆ విధంగా మనం గోల్ సింపుల్ గా వేయొచ్చు. సో అంటే క్లైమాక్స్ లో గేమ్ ని నడిపిన తీరు బాగున్నప్పటికీ బట్ ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ లో కానీ సెకండ్ హాఫ్ లో కానీ ఈ గేమ్ మీద వచ్చే సీన్స్ అనేది అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు అనమాట. సో ఏదో వాళ్ళు సింపుల్ గా వెళ్ళిపోయి గేమ్ లో విన్ అయిన ఫీలింగ్ అయితే కలిగిద్దని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మూవీ సెకండ్ హాఫ్ లో సో గుల్హన్ వాళ్ళ మదర్ మీద వచ్చే కొన్ని సీన్స్ నాకు సోచగుణం నేను చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మెయిన్ గా గుల్హన్ సో తన భార్యతో ఓ పిల్లలు కనపడకుండా ఉండడానికి ఒక రీజన్ అనేది నాకు అంత స్ట్రాంగ్ గా లేదని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే సో వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ అండ్ అలాగే వాళ్ళిద్దరూ మళ్ళీ కలవడానికి ఉండే సీన్స్ అంత బలంగా లేవని చెప్పుకోవచ్చు అనమాట. సో సింపుల్ గా విడిపోతారు, సింపుల్ గా వచ్చి కలిసేస్తారని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే గుల్హన్ ఆ 10 డిసేబుల్ పీపుల్ ని ఎలా హ్యాండిల్ చేశాడనే పాయింట్ కూడా అంత బలంగా చెప్పని చెప్పుకోవచ్చు అనమాట. సో సింపుల్ గా వాళ్ళతో మింగిలిపోయిన ఫీలింగ్ కూడా కలిగిద్దని చెప్పుకోవచ్చు అనమాట. సో అండ్ అలాగే క్లైమాక్స్ వీళ్ళు ప్లాన్ చేసిన ట్విస్ట్ అనేది మూవీకి మెయిన్ అట్రాక్షన్ ఇస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే సో మూవీలో మెయిన్ ఏంటంటే ఈ 10 డిసేబుల్ పీపుల్స్ తో మనం ట్రావెల్ అవ్వలేకపోతామని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళ చూసినప్పుడు కానీ వాళ్ళు సక్సెస్ అయినప్పుడు కానీ మనం కూడా ఎంజాయ్ చేసినప్పటికీ అంటే మూవీ ఎండ్ అయిపోయిన తర్వాత వాళ్ళని మిస్ అయిపోయే ఫీలింగ్ అనేది మనకు కలదని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే కోచ్ అండ్ అలాగే టీమ్ మెంబర్స్ విడిపోయినప్పుడు కూడా ఆ ఎమోషన్ కూడా అంతగా వర్కౌట్ అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట. అంటే మూవీని ఇంకొంచెం ఎమోషనల్ గా ఎంగేజ్ చేస్తే మూవీ అనేది ఇంకొంచెం బెటర్గా ఉండేది నాకైతే అనిపించిందని చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈ మూవీ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ గా అమీర్ ఖాన్ గారి యాక్టింగ్ సూపర్ గా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. 10 డిసేబుల్ పీపుల్స్ వాళ్ళ యాక్టింగ్ కూడా సూపర్ గా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. వాళ్ళ యాక్టింగ్ ఉండండి, వాళ్ళ మధ్య వచ్చే కాంబినేషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అని చెప్పుకోవచ్చు అనమాట. కానీ జెనీలియా గారి క్యారెక్టర్ నాకు సోసగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఈ మూవీ యొక్క మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సోసగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ కలిసి ఈ మూవీకి మెయిన్ అట్రాక్షన్ ఇస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి సితారే జమీన్ పర్ మూవీ రివ్యూ. సో నా రివ్యూగా నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.